నిర్మల్ జిల్లా భైంసాలో ఇవాళ గణేష్ నిమజ్జనోత్సవం జరగనుంది. ఇందుకోసం పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. 200కు పైగా విగ్రహాలు నిమజ్జనోత్సవానికి తరలి వెళ్లనున్నాయి. గడ్డెన్న వాగులో నిమజ్జనోత్సవం చేయనున్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి పోలీస్ బలగాలను రప్పించారు. గణేష్ నగర్లోని సార్వజనిక్ గణనాథునికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల, సబ్ కలెక్టర్ అవినాష్ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. నిమజ్జన శోభాయాత్రను పోలీస్ శాఖ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జరపనుంది. కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. భైంసా పట్టణంలో 26 వార్డులను 2 జోన్స్గా 7 సెక్టార్లుగా విభజించి భద్రతా చర్యలు చేపడుతున్నారు. 27 పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేశారు. 120 సీసీ కెమెరాలు పెట్టారు. 2 అదనపు ఎస్పీలు, 4 డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 300 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 300 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు, బాంబ్ డిస్పోజబుల్ టీం, డాగ్ స్క్వాడ్ టీం, గ్యాస్ టీం, వజ్ర వాహనం పాల్గొంటున్నాయి.